ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇది పొలము గేదలు బాగున్నాయా? अच्छा है, लाल स्मार्ट है. सिनेमा गिरा से दिख रहा सरपंच का गया खेत में गए हैं 10 मिनट में. आता क्या नाम पटेल का? रविंदर रेड्डी. सरपंच रविंदर रेड्डी. ऐसा बोल रहा है हमारा सरपंच रविंदर रेड्डी का. ये पूरे सरपंच है. पूरा सरपंच के. तुम क्या करते हैं? मैं काम करता. తెలుగు వస్తుంది కొద్ది కొద్ది వస్తుంది. నాకు పని చేస్తారు ఇక్కడ బరే పాల్గొండాలి రోజు డైలీ. ఎంత తనకా? 21 పైకి తీసాడా? పొద్దుకు రోజు పొద్దుకు వచ్చి తీసా ఒకటి రోజు రోజు డైలీ డైలీ. మరి వేసావు మరి ఇప్పుడు పొద్దు ఇంకా ఇప్పుడు వేసావా పొద్దుగా రాత్రిగా నైట్కి? ఇప్పుడు ఇప్పుడు లేవు. ఇప్పుడు భోజనం భోజనం నైట్కి. నైట్కా? మరి పోతాం ఎడ కూర్చోవాలి? అక్కడ కూర్చోవాలా? చాయ్ వస్తావా? మంచి బరేపాలకి చాయ్ మంచి పటేలు పిలుచుకరా. పిలుస్తా పిలువా. ఇంకా బియర్ అయినా మంచి చాయ్ ఇచ్చిండా. తమాషా కమ్మగున్న చాయ్. ఆగు ఎక్కడో ఏం కథ ఈరో మంచి కొడవలో కూర్చోం అనుకుంటారుగా. ఏం జరుగుతుందా? ఈ పొద్దు మహాదేవ్పూర్కి వచ్చిన కొందూరు మండలం మన రంగారెడ్డి జిల్లా. ఈడ సర్పంచ్ ఇక రవీందర్ రెడ్డి పటేల్. ఇచ్చేసినది కూత పెద్దది అన్నట్టు, వయసు చిన్నది అన్నది ఈ ఊరికి సర్పంచ్. ఈ ఒక్కడే కాదు, మళ్ళా ఇలా తాతలు రాజకీయం ఉన్నది. వాళ్ళ తాత సర్పంచ్, వాళ్ళ ఆయన వాళ్ళ మామ సర్పంచ్, వాళ్ళ అమ్మ సర్పంచ్, వాళ్ళ నాయన సర్పంచ్. ఇంకొకటి విచిత్రం ఏంటంటే పటేల్ వాళ్ళ నాయన ఇక టీఆర్ఎస్ జెండా పట్టింది 2001 జెండా పట్టింది మొట్టమొదటి వ్యక్తి సార్ నాయన అనమాట. ఈ ఎట్టి చేస్తావు ఏం కథ ఏమంటారు, గతం నుండి రాజకీయం ఉంది కాబట్టి మంచి పేరున్నది. 10-15 మంది సర్పంచ్ ఊరు వ్యక్తులు అందరూ కూడా నన్ను గుర్తుపడతారు. పక్క చుట్టుపక్కల నియోజకవర్గం ఈ షాజా నియోజకవర్గం అంతా కొంచెం పేరున్నది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎమ్మెల్సీ నవీన్ అన్న మనిషి. ఇక నవీన్ అన్న అంటే కాస్పానం అన్నకి. ఇక పటేల్కి ఎర్ర గురువు తమాషా జర ముచ్చట పెడతా చూడండి. ఇక పటేల్ నమస్తే. నమస్తే రాజనా. బాగున్నా పటేల్? ఏమో మంచిగా మంచి జిమ్ చేస్తావు అదినా? జిమ్ ఏం లేదు, వాకింగ్ చేసుకోవాలి. వాకింగ్ పొలంలో పని చేస్తే అయిపోయాయి. ఇక పొలం కన్నా మాట. అందుకే ఇక మా గన్నతోకి వచ్చింది మీ అన్న మీ మనిషి. ఇక చెప్పిండు ఇక విషో ఇక వస్తాడు అని చెప్పి పని కూడా చెప్పిండు నాకు. సాయి మంచిగా ఉన్నది. చాయ్ ఇచ్చిందా? దినా మనైనా మరి ఇంటికాడ కూడా ఇవే ఉంటున్నావు. ఈ కెమికల్ లేవు, ప్యూర్. అందుకే మంచిగా ఉన్నావు. మంచిగా కూడా బందోబస్తు. మరి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన పడేలా ముచ్చట పెట్టి నీకే సూర్యతమ్మా ఏమన్నది మళ్ళీ కరామాట చెప్పాలా నేను? నమస్తే, నా పేరు రవీందర్ రెడ్డి. మాది మహాదేవ్పూర్ గ్రామం, కొందూరు మండలం, రంగారెడ్డి డిస్టిక్. గత 2025 డిసెంబర్లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీ నుంచి ముగ్గురం పోటీలో ఉన్నప్పటికీ నన్ను మా ఊరు ప్రజలు పబ్బం పెట్టి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పటేల మరి ఈ రాజకీయ ప్రస్థానం బాగుందని తెలిసింది, మీ తాతలు ఉందని తెలిసింది. తిరగ రాజకీయ ప్రస్థానం గురించి నాకు ముచ్చట చెప్తా పట్టు. మా తాత ఉన్నప్పటి నుంచి వాస్తవానికి మేము రాజకీయాలు ఉన్నాం. మా తాత అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ మాదేపూర్ విలేజ్ అయితే ఉందో మా డాడీ వాళ్ళ విలేజ్ కాదు, మా అమ్మ వాళ్ళ విలేజ్. మా డాడీ ఇక్కడికి ఇల్టం వచ్చిండు, ఇక్కడనే ఉన్నాడు అనమాట. సో ఆ టైంలో మా తాత వెంకటరామరెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు అంటే చంపేయడం జరిగింది అనమాట. అలా చేశారు. చేసినప్పుడు మా ఇక్కడ ఎవరు పెద్ద దిక్కు లేకపోతే మసూర్ రెడ్డి అని మా తండ్రి వచ్చి ఇక్కడనే ఉండి మా అమ్మని అప్పుడు పెళ్లి చేసుకున్నాం. అంటే మేనరికం అమ్మని పెళ్లి చేసుకుని ఇక్కడనే రాజకీయం అనేది స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ అమ్మను సర్పంచ్ చేయించాడు. తర్వాత మా డాడీ ఒకసారి సర్పంచ్ అయ్యాడు. దాని తర్వాత మా డాడీ ఎంపీటీసీ అయ్యాడు. దాని తర్వాత మా డాడీ ఒక యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. అప్పుడు మన బై ఎలక్షన్లో 2003లో 2001లో ఫస్ట్ జెండా స్థాపించింది మన టీఆర్ఎస్ పార్టీ నుంచి. జెండా స్థాపించింది ఫౌండర్ మొత్తం మా డాడీ మసూర్ రెడ్డి. డైరెక్ట్ కేసీఆర్ సార్తో కూడా లింక్ ఉంటుండే అప్పుడు. కానీ దాని తర్వాత కొన్ని అరగాల కాలంలో మేము లేకుంటే మేము చిన్న ఉంటే మేము 7th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయాడు. 7th క్లాస్ చిన్న పిల్లగాని నాకేం తెలియదు. ఆ టైంలో చనిపోయాడు. దాని తర్వాత మా అమ్మ మమ్మల్ని చూసుకోవడం జరిగింది. దాని తర్వాత మేము కొంచెం పెద్ద వచ్చినాక నిన్నమ్మలో కొంచెం రాజకీయంలో మేము తిరుగుతాం. దానికన్నా ముందు అంటే మా అమ్మ ఎంపీటీసీ అయిపోయినాక మా మామ సర్పంచ్. మా మామ సర్పంచ్ అయినాక ఇప్పుడు మొన్న రిజర్వేషన్లో మళ్ళీ మా భార్య సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్. అయితే మాట పడేనా ఫస్ట్ ఏ పార్టీ మరి మీరు? ఫస్ట్ టీడీపీ. అంటే
తాత అమ్మమ్మ నుండి. టీడీపీ పార్టీ ఫస్ట్ ఉండే. దాని తర్వాత కేసీఆర్ స్థాపించినప్పుడు ఫస్ట్ ఈ నుంచి నల్గొండల మీటింగ్ అయినా వరంగల్ మీటింగ్ అయినా 20 డీసీలు 40 డీసీలు తీసుకున్న వ్యక్తి మధుసూదన్ రెడ్డి. ఆ మీటింగ్ గురించి ఇప్పుడు కూడా యాడ్ చేస్తారు జనాలు. ఏమని మీ డాడీ ఇట్లా తీసుకోవాలి మమ్మల్ని అంటే ఇప్పుడు నేను గతంలో నిన్న మన మీటింగ్లో అయితే నేను తీసుకోతుంటే నువ్వు మీ డాడీలా కనిపిస్తున్నావు. అప్పుడు మీ డాడీ 20 డీసీలు తీసుకోండి, ఇప్పుడు నువ్వు 100 కార్లు తీసుకోతున్నావు అని చెప్పి ఆ విధంగా నడుస్తుంది. అది నాన్న పిలుపు మీద అదే పార్టీలో ఇక అదే మళ్ళీ పార్టీ మార్పు లేదు. పార్టీ మార్పు అస్సలు. మరి ముంగట మన ఉందా మార్పు లేదు, మార్చే ఆలోచన లేదు, అవకాశం కూడా లేదు. మరి ఇప్పుడు ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది పటేల్ మరి రాజకీయం? ఇప్పుడు వాస్తవానికి మొన్న గతంలో అంజయ్ యాదవ్ సార్కి మనం చేసినాము, అవుటెడ్గా పనిచేసినాం. 4 టర్మ్లో సార్కే పనిచేసినాం. అంజయ్ యాదవ్ సార్ 100% పనిచేసినాం. సార్ ఓడిపోయినప్పుడు మేము కన్నీటితో మొత్తం ఇదైపోయింది. దాని తర్వాత ఇప్పుడు నిన్న దాని తర్వాత బై ఎలక్షన్స్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏదైతే రాజీనామా చేసి ఎమ్మెల్యేకి అయింది కాబట్టి రాజీనామా చేసిండో ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు వచ్చిండు ఫామ్లకు. అంటే ఎవరు ఆశించని టికెట్ అంటే ఎవరు తీసుకున్న టికెట్ని ఆయన టికెట్ ఇస్తే ఆయన ఎమ్మెల్సీ ఈ బై ఎలక్షన్లో మన ఉమ్మడి మామనాడు జిల్లాలో అంటే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి ఇలాకాలో బై ఎలక్షన్లో ఆయన గెలిచిండు. ఆయన గెలవడం నుంచి మేము ఇప్పుడు బయట తిరుగుతున్నాం, చేయగలుగుతున్నాం, అని వెళ్తున్నాం. ఆయన ఓడిపోతే మేము తిరిగే పరిస్థితి. కరెక్ట్. నవీన్ అంటే చాలా ఉంది ఎమ్మెల్సీ. మంచి పేరు ఉన్నది, మంచి పేరు ఉంది, మంచి వ్యక్తి, వ్యక్తిగత డైరింగ్ డైజింగ్ మంచి ఓపెన్ మాట్లాడతాడు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడదు. ఫేస్ టు ఫేస్ కూర్చో అని చెప్పి లోపల ఒకటి ఉండదు, బయట ఉండదు. ఓపెన్ టు ఓపెన్ ముగ్గుసుడు మనిషి అన్న. కూర్చోమంటే కూర్చో, వెళ్ళిపోమంటే వెళ్ళిపో అంతే. ఎట్టకేలకి ఇక మీకు వచ్చింది, మీ తరం వచ్చింది. మేడం రిజర్వేషన్ వచ్చింది, మహిళా రిజర్వేషన్ వల్ల మేడం నిలబెట్టేసి మరి మేడం మీరు ఇద్దరు కలిసి గ్రామానికి ప్రచారానికి వెళ్తారు కదా, అప్పుడు సమస్యలు ఏం చెప్పి పడాలి మరి మీ గ్రామ ప్రజలు? సమస్యలు అంటే వాస్తవానికి టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా పనులు చేసింది. కేసీఆర్ గవర్నమెంట్లో చాలా పనులు అయినాయి. అంటే ఏ విధంగా పనులు అంటే ఒకటి ఇండ్లు ఒక విషయంలో కేసీఆర్ సార్ ఫెయిల్ అయ్యిండు. ఒక ఇండ్లు అనేది ఫెయిల్ కాకుండా మళ్ళీ గవర్నమెంట్ కేసీఆర్తో ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండ్రు, ఇండ్లు టార్గెట్ చేసిండు. ఊరికి 20 ఇండ్లు 30 ఇండ్లు 40 ఇండ్లు చేసేసరికి ఆ ఫ్లోటింగ్ ఏమవుతుంది ఇప్పుడు అంటే ఇండ్లు ఒకటి మైనస్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుండే. అది కాకుండా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా, రైతు బంధు ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న 2 సార్లు ఎగొట్టిండు, 2 సార్లు 3 సార్లు ఎగొట్టిండు. రైతు బంధు కానీ ఇంకా ఇలా చాలా కార్యక్రమాలు, కేసీఆర్ కిట్టే కానీ ఆ టైప్లో చాలా కేసీఆర్ గారు చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన డెవలప్మెంట్ నుంచి మేము మా ఊళ్ళో ఒక రైతు వేదిక కానీ, వైకుంఠ ధామం కానీ, రోడ్లు కానీ, మోరీలు కానీ ఇవన్నీ చాలా చేసినాం. అంటే గతంలో ఉన్న సర్పంచ్ మా మాజీ సర్పంచ్ రామచంద్రయ్య బాగానే చేసిండు. రామచంద్రయ్య అని చెప్పి లాస్ట్ టైం నాకన్నా ముందు సర్పంచ్ రామచంద్రయ్య, ఆయన కేసీఆర్ అంజయ్ యాదవ్ సార్ ఇచ్చిన ఫండ్స్ నుంచి మంచిగా పని అయింది. ఇప్పుడు కూడా అవుతుంది. రీసెంట్గా నేను కూడా ఎమ్మెల్యే సార్ కానీ కలిసిన పార్టీ వేరే అయినా సరే సహకరిస్తా అని చెప్పిండు, 100% నాకు ఫండ్ చేస్తా అని చెప్పిండు. ఒక రోడ్ విషయంలో అడిగినా, ఇంకో మోరీ విషయంలో అడిగినా తప్పకుండా చేస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెల్లపల్లి శంకరన్న 100% చేస్తా అని చెప్పిండు. పోయినా 100% సహకరిస్తా, చేసుకోండి అని చెప్పిండు. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అంటే ఎలక్షన్ టైంలో ప్రచారం టైంలో ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఓటు అడిగే విషయంలో వాళ్ళు కొన్ని సమస్యలను అంతా తీసుకొచ్చారు. ఏ విధంగా అంటే కొన్ని రోడ్లే కానీ, కొన్ని మోరీలే కానీ, వీధి లైట్లే కానీ, వాటర్ సమస్య కానీ, అంటే అన్ని సెటరేట్ అయిపోయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. ఒక వార్డులో ఉన్న 8 వార్డులో ఒక 2 వార్డులో మోరీ ప్రాబ్లం ఉండే. మొన్న ఒక వార్డులో మోరీ ఆల్రెడీ స్టార్ట్ చేపించేసిన, మనకు ఫండ్ ఎటువంటి రిలీజ్ కాలేదు, సొంత ఫండ్తో మనం చేపించేసినాం. ఒక రోడ్ అడిగారు అంటే ఒక వార్డు వాళ్ళు ఒక రోడ్ అడిగారు. ఆ రోడ్ కూడా నా సొంత డబ్బులతో ప్రజెంట్ చేపించిన, శంకర్ అన్న దానికి పోయినా అడిగినా 100% చేస్తా అని చెప్పి ఒక మాట అయిపోయారు. ఇస్తా ఫండింగ్ చేస్తా అని చెప్పి మెజార్టీ ఒక 106 మెజార్టీ, 96 మెజార్టీ. మరి మాట పిలవడం బాగానే రూపాయలు ఖర్చు పెట్టామంటే మస్తు అల్లి తప్పు. నేను ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టింది లేదు. జస్ట్ కార్యకర్తలకు టిఫిన్, ఛాయ్లు, లంచ్ మాత్రమే అరేంజ్ చేసిన. నేను డబ్బు ఖర్చు పెట్టిందే లేదు. బీసీలు, కోర్టు శిష్యులు, మందు ఏమంటారు ఇట్లా పైసలు, ఓట్లకు రాత్రి బాగానే సప్లై చేసామని వాడి. అంటే నాది ఎట్లుంటుంది అంటే నేను ఉన్నా అంటే నా పక్కన అందరూ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, పైసలు తీసుకుంటారు అని చెప్పి ఊహలో వెళ్ళిపోయారు అంతే. కానీ నేను డబ్బు ఖర్చు పెట్టింది లేదు, చేసేది లేదు. జస్ట్ నామమాత్రం అయ్యే ఖర్చులు ఏవైతే టిఫిన్, ఛాయ్, లంచ్ ఏవైతే అరేంజ్ చేసినా తప్పకుండా, అంతేగాని ఎవరికి డబ్బు ఇచ్చింది లేదు, ఎవరికి మంది ఇచ్చింది ఏం లేదు. మరి ఇంత మంచి మేడతో గెలిపించినాక మరి మేడం మధ్యలో 2 రోజులకి మోటార్ ఖరాబ్ అయిపోయింది. మిషన్ అయితే నీళ్ళు ఒక వారం రోజులు బంద్ అయిపోయినాయి. మోటార్ ఖరాబ్ అయిపోయింది. ఏ మోటారు? ఊళ్ళో ఉన్న మోటార్. అంటే ఆ మోటార్ నుంచి పాత ట్యాంక్ కనెక్షన్ ఉంటుంది.
మోటార్ ఖరాబ్ అయిపోయింది కాకుండా మోటార్ ఇరికిపోయింది గుంతల. ఆ మోటార్ ప్రెసింగ్ చేయించి కొత్త మోటార్ తెప్పించి కొత్త పైప్ లైన్ వేయించి కొత్త పైపులు వేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. వన్ డేలో స్టార్ట్ చేయించినాం. ఇది ఫస్ట్ పని నా మోటార్ పని. కొత్త మోటార్ తిప్పినాం, కొత్త పైప్ లైన్ తిప్పినాం. నెక్స్ట్ 1 వీక్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్కి పెయింటింగ్, దాంతోపాటు స్కూల్ బిల్డింగ్కి పెయింటింగ్. స్కూల్ బిల్డింగ్ చేసిన పెయింటింగ్ సొంతంగా చేసిన, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏమో అది మన గవర్నమెంట్ లెక్క చేసిన. నెక్స్ట్ ఒక 8th వార్డులో, మా ఊర్లో 8th వార్డులో మోరీ సమస్య బాగుండే. ఆ మోరీ సమస్యని క్లియర్ చేసిన. ఆ మోరీ గతంలో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేసి అయినాక కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు నేను వచ్చినాక ఇమీడియట్గా 8th వార్డులో నేను మోరీ చేస్తాను అని చెప్పి మాటిచ్చిన. ఆ మోరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మోరీ యథావిధిగా నడుస్తుంది. దాంతోపాటు కొందరికి అంటే రైతులకు, మా ఊరు రైతులకు ఒక 40-50 కుటుంబాలకు అంటే ఒక 50-100 ఎకరాల భూమి అటు పైకి ఆ ట్యాంక్ నుంచి పైకి పోయే రూట్లో ఎటువంటి ఫండ్ లేకపోయినా, ప్రజెంట్ ఎటువంటి శాంక్షన్ లేకపోయినా నా సొంత డబ్బుతో మట్టి వేయించడం జరిగింది. ఆ రోడ్ మొత్తం మంచి చేపించడం జరిగింది. దీంతోపాటు ఇక చిన్న చిన్న శానిటైజర్ అవన్నీ అది కామన్, అవి చేస్తూనే ఉన్నాం. వాటిలో మాట్లాడుతా ఈ సేవా కార్యక్రమంలో మాత్రం మస్తున్నది పేరు. పటేలా అంటే కాదనుకుంటా ఎవరైనా. ఈ సేవా కార్యక్రమం ఏం చేసినా నాకు ముచ్చట చెప్తా పటేలా. వాస్తవానికి ఊరు లెవెల్లో చేసినా, మండల లెవెల్లో చేసినా, వేరే ఊరు వాళ్ళు వచ్చిన ఏమైనా సాయం చేసి అడిగినా 100% చేసినా. మా ఊరు వరకు వచ్చేసరికి ఒక ఆమెకి ఇష్టం అని చెప్పి ఉంటుంది. ఆమె వచ్చి పటేలా నాకు ఇల్లు లేదు, నాకు ఏమైనా చేసి అంటే ఏది ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు టీఆర్ఎస్ హయాంలో నాకు ఇల్లు లేదు అంటే అప్పుడు మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వచ్చి నన్ను అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఆమెకు ఒక ఇల్లు కట్టించేసిన. నా సొంత డబ్బులతో ఒక ఇల్లు కట్టించేసిన ఆమెకు. ఎన్ని ఖర్చు అయింది? సుమారు 2-3 లక్షల వరకు ఖర్చు అయింది. 3 లక్షలలో అంటే కొంచెం చిన్న సెట్ చేసి ఇచ్చినాం. దాంతోపాటు ఊర్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్నా పుస్తక మెటీరియల్ కానీ, నిరుపేద కుటుంబాలకు పుస్తక మెటీరియల్ కానీ, చావులకు డబ్బులే కానీ, హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ అందరూ నన్ను మ్యాక్సిమం అడుగుతారు. అడిగినప్పుడు నా వంతు సహకారం నేను చేస్తూనే ఉంటా. ఊరు లెవెలే కాకుండా వేరే విలేజ్ చుట్టుముట్టు మా కొందూరు మండలంలో 22 గ్రామ పంచాయతీలు. 22 గ్రామ పంచాయతీలో 7 టోర్నమెంట్ పెట్టినా, అన్న మేము టోర్నమెంట్ పెడుతున్నాం, మాకు ఫస్ట్ ప్రైజ్ కావాలి, మాకు ఇది కావాలంటే అన్ని ప్రతిదీ కూడా నేను అరేంజ్ చేసిన. ఎందుకోసం చేసిన అంటే మా మండలం మీద ఉన్న ప్రేమ, మా మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి సరే ఏదో హెల్ప్ చేయాలి. సరే ఆటలు ఇవాళ మండల లెవెల్ ఆడుతున్న ఆటగాళ్ళు రేపు దేశ స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ, దేశ స్థాయి కానీ, ఇంటర్నేషనల్ స్థాయికి పోతే అది నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఎంతో సహకారం చేసిన కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్కి పోయారని చెప్పి ఆలోచన కూడా నాకు ఉంటుంది అన్నట్టు. ప్రతి టోర్నమెంట్ కొందూరు మండలంలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కానీ, వాలీబాల్ టోర్నమెంట్ కానీ, ఖోఖో టోర్నమెంట్ కానీ, కరాటే పోటీలు కానీ ఇవన్నీ కూడా ప్రతిదానికి నా వంతు సహకారం 100% లెవెలే ఉంటుంది. గత 7-8 సంవత్సరాల నుంచి ఆ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ నేనే ఇస్తున్నాను. దాంతోపాటు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం నేనే ఇస్తాను. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఫస్ట్ ప్రైజ్ అంటే నన్ను అడగకముందే ఆ రవీందర్ రెడ్డి అని రాసుకుంటారు, నాకు వాట్సాప్ పెట్టేస్తారు. ఆ విధంగా చాలా ప్రోగ్రాంలు చేసినాం. వేరే ఊళ్ళో కూడా ఎవరైనా నిరుపేదలు ఉంటే పుస్తక మెటీరియల్ కానీ, చావుకి కానీ, హాస్పిటలైజేషన్ అయితే 100% నా వంతు సహకారం ఇప్పుడు ఉంటుంది. ఇంత గతంలో ఉన్నది ఇప్పుడు ఉంటుంది, ఇంకా ముందు ఇంకెక్కువ ఉంటుంది. మీకు ఇంత మంచి పేరు ఉన్నది, మండల లెవెల్ బాగుందండి. ప్రతి మీ మండలం మొత్తం గుర్తుపడతారు. మీ మండలంతో పాటు పక్క మండలం గుర్తుపడతారు. మేము అయితే మాట మాట్లాడతాను, ఒక మాట అడుగుతా. అయితే గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే మన, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు. సరే వీళ్ళిద్దరి మధ్యలో పాలనలో తేడా చెప్తా సార్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఉద్యమం చేసి కేసీఆర్, కేటీఆర్, ఈశ్వరరావు సార్ వీళ్ళు ఉద్యమం చేసి కొట్లాడి కేసులు అయ్యి పోలీస్ స్టేషన్లకు పోయి జైళ్ళకు పోయి వాళ్ళు అప్పట్లో రాజీనామాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ సార్ సమక్షంలో, ఆయన హయాంలో, ఆయన అధికారంలో మంచి శస్త్రచాలనం చేసిండు. అంటే తెలంగాణ వస్తే ఏమవుతుంది, కరెంట్ రాదు, భూమి రేటు పడిపోతాయి, ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్పి ప్రచారం జరిగింది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే మన స్టేట్ ఉన్నప్పుడు, మన తెలంగాణ విడిపోయినప్పుడు. కానీ తెలంగాణ వచ్చినాక ఏ విధంగా అయింది, ఇండియాలోనే నెంబర్ 1 తెలంగాణ. ఐటీ సెక్టరే కానీ, రియల్ ఎస్టేట్ సెక్టరే కానీ, కన్స్ట్రక్షన్ సెక్టరే కానీ, లేకపోతే ఇంకా రైతుల విషయంలో చూసుకుంటే రైతులు ఎంత మంచిగా చిరునవ్వుతో ఉండేవాళ్ళు రైతులు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లయిపోయింది, రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రైతులకు యూరియా కావాలంటే ఓటీపీ కావాలి, వాళ్ళని ఫోన్ ఉండవు, చిన్న ఫోన్ ఉంటుంది, లేకపోతే సిమ్ లేకుండా సిమ్ రీఛార్జ్ అయిపోతుంది. వాళ్ళ పరిస్థితి బట్టి రీఛార్జ్ కూడా లేని పరిస్థితి ఉన్నప్పుడు ఓటీపీ రాకపోతే వాళ్ళకి యూరియా రాదా. అండ్ రబీ ఆర్
ఖరీఫ్ రబీ అండ్ ఖరీఫ్ సీజన్లో మన పంటలు వేసికనే ముందే రైతు బంధు వచ్చేది కేసీఆర్ సార్ హయాంలో. ప్రజెంట్ రేవంత్ రెడ్డి హయాంలో 2 సార్లు 3 సార్లు ఆల్రెడీ ఎగ్గొట్టాడు. రైతు బీమా చూసుకుంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ ఆ హయాంలో ఆ సమక్షంలో మనిషి చనిపోయిన 15 రోజులు 20 రోజులు జస్ట్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన ఇమీడియట్గా 5 లక్షలు పడుతుంది. ఇప్పుడు ఎవరు కూడా పడతలేదు డబ్బులు ప్రజెంట్ అయితే. ఎందుకోసం పడతలేదు అంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చారు. స్కూటీ అని చెప్పారు, తులం బంగారం అని చెప్పారు, ఇంకా స్కాలర్షిప్స్ అని చెప్పారు, చాలా చెప్పారు. ఇంకోటి ఇప్పుడు యూత్ డిక్లరేషన్ అని చెప్పారు. ఇవన్నీ చెప్పేసరికి అందరూ అట్రాక్ట్ అయిపోయారు. అరే చేశారేమో అంటే కేసీఆర్ సార్ పెట్టిన మేనిఫెస్టో కన్నా ఈ మేనిఫెస్టో చాలా బాగుంది, మనకు అన్ని ఫ్రీ వస్తున్నాయి అని చెప్పి ఓట్లు వేసారు. ఓట్లు వేసిన పరిస్థితి ఇప్పుడు ఏమైంది? మనకి యూరియా దొరుకుతలేదు, రైతు బంధు వస్తలేదు, కరెంటు మలమల అవుతుంది. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మళ్ళీ ఓవర్కమ్ కావాలంటే మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, కేటీఆర్ సారే రావాలి, హరీష్ రావు సార్ రావాలి, ఇక్కడ మాకైనా నవీననే రావాలి అని మేము అనుకుంటున్నాం. రంబట్టి ముచ్చట చెప్పి పొయ్యిలో మాట్లాడుతీ చెప్పు. ఇంకా 4 రోజుల టైం ఉంది దగ్గర మేడం టైం ఇంకా సర్పంచ్ అంతే. మరి ముందు మీరు రాజకీయం ఎలా ఉండబోతుంది, గ్రామం ఇంకా ముందు చేయబోతున్న కార్యక్రమం ఏర్పడ్డారు? స్టెప్ బై స్టెప్ అంటే ఒక పని తర్వాత ఒక పని 100% చేస్తున్నాం. అంటే గతంలో చూసుకుంటే ఈ 6 నెలలని ఇంచుమించు 6-7 పని చేసినాం. ఆ విధంగా ఒక పని అయిపోయినా ఒక పని 100% ముందుకు పోయే దిశలోనే పని చేస్తున్నాను. దాంతోపాటు మా ఊర్లో కొన్ని బిల్డింగ్స్ కానీ, ఎస్సీ కమిటీ వాళ్ళు కానీ, బీసీ కమిటీ వాళ్ళు కానీ, పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, గ్రంథాలయం కానీ ఇలాంటి బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ఆలోచన ఉంది. ఆ ఆలోచన మీద తప్పకుండా ఎమ్మెల్యే సార్ దానికి పోతాం, పని అడుగుతాం. ఎమ్మెల్యే ఫండ్ కానీ, ఇంకో ఫండ్ కానీ, కలెక్టర్ ఫండ్ కానీ, ఇంకేదైనా సరే ఎన్ఆర్జీఎస్ కానీ, ఈజీఎస్ కానీ, ఏ ఫండ్ అయినా సరే ఎమ్మెల్యే సార్ గారిని పోయి కోరడం జరుగుతుంది. మేము పార్టీ వేరే అయినా సరే 100% సార్ కోఆపరేట్ చేస్తామని చెప్పి గతంలో నాకు చెప్పారు. ఆ విధంగానే ఆయన దాన్ని పోతాం. పోయి ఈ పనులు తీసుకొని ఈ బిల్డింగ్ పని కానీ, రోడ్ పనులు కానీ, ఏ పని కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి పని లేకుండా మహాదేవ్పూర్ గ్రామంలో ఈ 5 సంవత్సరాల్లో ఏం పని లేకుండా తీర్చిదిద్దే బాధ్యత నాదని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు అయినాక ఇంకేం పని ఉండదు. ఇక సీసీ రోడ్ అంటే కూడా ఉండొద్దు, మోరీ ఉండొద్దు, బిల్డింగ్ ఉండొద్దు. అండ్ మా ఊళ్ళో ఒకటి రీసెంట్గా అంటే గతంలో 2-3 సంవత్సరాల కింద ఒక గుడి కట్టించినాం. మేము హనుమాన్ల గుడి కట్టించినాం. నేనే స్వయంగా దగ్గర నుండి కట్టించినాం. మేమందరం చందాలు వేసుకొని కట్టించినాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది ఓపెనింగ్ కాలేదు. ఇంకా అది ఓపెన్ చేసే బాధ్యత నా మీద ఉంది. 100% చేస్తా. ఆ డబ్బులు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నా సొంత డబ్బుతో అయినా సరే ఆ బొడ్రాయి గజస్తంభం అవన్నీ పెట్టి తప్పకుండా ఈ సంవత్సరం లోపట్నే ఓపెన్ చేయాలని చెప్పి ఆలోచన చేసిన, నిర్ణయం చేసుకున్నా. సో ఆ విధంగా ఒక్కొక్క పని చేసుకుంటే ముందుకు పోవాలని చెప్పి చూస్తున్నాను. ప్రతి నెల ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటా. ఒక పని అయిపోయినాక ఇంకో పని చేసుకుంటూ పోతాం. మా ఈ గ్రామ లెవెల్ కాకుండా మండల లెవెల్లో కూడా ఇంకేమన్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ గ్రామ స్థాయిలో నడుస్తున్న పనులు ఏవైతున్నాయో మండల లెవెల్లో కూడా చాలామంది నన్ను ఈ హెల్ప్ చేయండి, ఆ హెల్ప్ చేయండి, గుడికి చేయండి, అది చేయండి అని చెప్పి 100% ప్రతి దానికి నేను కోఆపరేట్ చేసుకుంటూ పోతున్నా. అమ్మ ఓ మధ్య జాడిసి పట్టేలా ముచ్చట పెట్టినాతో సెల్ఫీ సమర్ పోయేసి ఓకే ప్రజా జర అన్నం గురించి మనం చెప్తారు ఓకే దింపిస్తా సెల్ఫీ పట్టిన ఓకే.